జారీ చేయాలి. 600 కార్డులను వెంటనే రిలీజ్ చేయాలి. 600 కార్డులు వెంటనే ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరినీ గుర్తింపు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. లేబర్లకు సంబంధించిన 600 కార్డులు వెంటనే జారీ చేయాలి. లేబర్ సంబంధించిన 600 కార్డులు వెంటనే ఇవ్వాలి. నారాయణఖేడ్ పరిధిలో 600 కార్డులు వెంటనే విడుదల చేయాలి. నారాయణఖేడ్లో లేబర్ ఆఫీసు ముందు అనేక మార్లు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే నారాయణఖేడ్ ప్రాంతంలో అత్యధికంగా కార్మికులే ఉంటారు, కూలి పని చేసుకుంటూ ఉంటారు. వీరందరూ కూడా లేబర్ ఆఫీస్కి వెళ్తే ఈరోజు మాకు లేబర్ కార్డు రావడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, గవర్నమెంట్ పథకం కాబట్టి మాకు బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ఐసిలోనో ఇంకొక స్కీమ్లోనో కట్టలేని స్థితిలో ఉన్న ప్రజలందరూ, కార్మికులందరూ ఈరోజు లేబర్ ఆఫీస్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉద్దేశంతో అనేక మంది కార్మికులు లేబర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే స్థానికంగా పనిచేస్తున్న లేబర్ ఆఫీసరు గిరిరాజ్ కానివ్వండి, సాయిల్ గారి కానివ్వండి, వీరు వారానికి ఒకసారి వచ్చి ఒక గంట సేపు మాత్రం కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు గంటకొకసారి వచ్చి, వారానికి ఒకసారి వచ్చి, గంటకొకసారి సంతకం పెట్టిపోయే ఆఫీసర్సు నారాయణఖేడ్లో ఉన్న కార్మికులకు ఏం న్యాయం చేస్తారు? అందుకనే మేము కోరుతున్నది ఏంటంటే తక్షణమే వీధులకు సరిగ్గా రాకుండా నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులకు న్యాయం చేయకుండా ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ఈరోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి వాళ్ళకు ఇన్సిడెంట్స్ క్రైమ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం వారు చెప్పుకోవడానికి నేను పలానా ప్రాంతంలో ఆఫీసులను చెప్పుకోవడానికి మాత్రం పనికొస్తారు తప్ప వారు ఏమాత్రం కూడా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని పరిస్థితులు. అలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా తదితర చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతంలో కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ న్యాయం జరిగే విధంగా, కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా నారాయణఖేడ్లో ఈరోజు ప్రజలు చాలా వెనుకబడిన ప్రాంతం, అందుకనే సోర్సెస్ లేదు. ఈరోజు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వస్తున్నప్పుడు అధికారుల వైఖరి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళపై ఇంకోసారి కనుక పునరుత్తం అవుతే అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించడానికి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే వారు మాట్లాడుతుంది ప్రతిదీ వివక్షత చూపుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈడి కార్మికులు వస్తే నీ సెట్టు తెల్లగా ఉంది, నీ చెప్పులు కొత్తగా ఉన్నాయి, అసలు వారెవరని అడగడానికి కార్మికుడు బట్టలు ధరించడానికి కూడా అర్హుడు కాడా? అసలు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. అందుకనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఆ ఆఫీసర్ ఎవరైతున్నారో వారు పని ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ఇన్సిడెంట్స్ చేసుకోమని చెప్పండి. అలా కానప్పుడు వచ్చిన ప్రతి కార్మికులు న్యాయం చేయమని చెప్పండి. అంతేగాని నువ్వు చెప్పులు తెల్లగేసుకున్నావు లేదా నువ్వు బట్టలు తెల్లగేసుకున్నావు అనే రైట్స్ వాళ్ళకెక్కడి? అందుకనే మహిళలకు కూడా ఆయన మహిళల పేరు తీసుకుంటే మహిళలకు నువ్వు లేబర్ కార్డు ఎందుకు ఇవ్వాలి? చట్టంలో ఉందా? అట్లాంటి బోర్డు పొందుపరచండి, ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టండి, మేము మహిళలకు ఇవ్వం లేదా తెల్ల బట్టలు వేసుకొని వస్తే మేము లేబర్ కార్డు జారీ చేయమని చెప్పేసి నోటీస్ బోర్డు పెట్టండి. ఈరోజు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికుల హక్కుల్ని ఈరోజు నష్టం చేస్తూ ఈరోజు లేబర్కు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే అట్లాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి పునరుత్తం అవుతే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకొని వచ్చినావు, నీ చేతులకు మట్టి అంటలేదు అంటే కార్మికుడు పని చేస్తే పేంత బురద వస్తున్నా చిన్న రుద్దాలా? మాట్లాడే విధానం కరెక్ట్ కాదు ఒక అధికారిగా ఉండే ఆయన. అందుకనే ఇలాంటి ఒక ఆలోచన మానుకొని, అలాంటి వైఖరి మానుకొని తక్షణమే వచ్చిన ప్రతి కార్మికుడికి న్యాయం చేయాలి. సంబంధిత గడువులోపు లేబర్ కార్డు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అనేక మార్లు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సమయము 12:30 దాటి 1 గంట అవుతుంది, ఇప్పటి వరకు ఆఫీసర్ లేడు. కార్మికులు పని చేసుకొని వస్తారు. ఈరోజు పొద్దుంతా పడిగాపులు కాసిన ఆఫీసర్ అన్నప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నిత్యం వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగడం సరిపోతుంది తప్ప అధికారులు వస్తున్న పరిస్థితులు. అందుకని ఈరోజు ప్రత్యక్షంగా మేము కూడా పాత్రికేయులు కానీ మేము కానీ అనేకులు ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం. 12:30 అయిపోతుంది, 1 గంట అవుతున్నామో వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇది కూడా దృష్టిలో పెట్టుకుని అధికారుల వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో లేబర్ ఆఫీసర్ పెట్టిన అనే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ లేబర్ ఆఫీసర్ వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పటికీ గత 2 నెలల కాలంలో 600 కార్డులు పెండింగ్ ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీనిపైన ఎలాంటి అధికారులు కూడా ఇప్పటివరకు విచారణ చేయట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లేబర్ ఆఫీసులు వేరు, నారాయణఖేడ్ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వచ్చిన ఆఫీసర్ పనిచేసే పరిస్థితి కూడా కనపడట్లేదు. జిల్లాకు సంబంధించి ఓన్లీ అయినా వాట్సాప్లో ఏదో నేను చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. 600 పెండింగ్ ఉన్నాయి, దీంట్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు లేదంటే నువ్వు పని చేయవు అని చెప్పి చెప్తుండే తప్ప ఆయన ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. సుమారు 12:30, 2 అవుతున్న 2 గంటలకు కూడా నిన్న కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా లేని పరిస్థితి కూడా మనం చూస్తాం. గత వారం 10 రోజులుగా తిరుగుతున్న ఏ ఒక్క రోజు కూడా ఆఫీసర్ కనిపించే పరిస్థితి కూడా కనిపించలేదు. వెంటనే 600 సంబంధించిన పెండింగ్ ఇక్కడ వచ్చిన బెనిఫిషియరీ సంబంధించిన వారు వెంటనే కార్డులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తాం. ఇప్పటికే పలుమార్లు కూడా హెచ్చరించిన ఆయన పట్టించుకోవట్లేదు. వెంటనే ఉన్నతాధికారులు కూడా స్పందించి వాటిపైన విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి సిపిఐ కోరుతున్నాం. ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం. డీసీఎల్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాం.